నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరిలాగే ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ అనుభవాల్ని అందరూ షేర్ చేసుకుంటుంటారు కాబట్టి నేను కూడా నా అనుభవాలు, నేను చూసినటువంటి సోషల్ మీడియాలో ట్రీట్మెంట్లు వీటన్నిటి గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో చాలామంది ఆరోగ్యాల గురించి చెప్తూ ఉన్నారు కదా, మంచిదే. అది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఆరోగ్య సూత్రాలు చెప్పడం వేరు, అంటే ఏంటి, అవగాహన కలిగించటం. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రీట్మెంట్లే చెప్పేస్తున్నారు. ఇవి కొందరు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోవడం, వాటి వల్ల ఇబ్బందులు రావడం. మీడియాలో ఇప్పుడు ఎక్కువ ఆరోగ్యాలు సలహాలు సూచనల కన్నా కూడా ఎక్కువ బిజినెస్ మీదనే ప్రాధాన్యం ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. సరే, మీడియాలో చెప్పే వాళ్ళకి అభిమానులు ఉన్నారు, కొంతమంది ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని నేను విమర్శించను, కానీ ఎవరు ఏవి చెప్పినా కూడా ఏంటంటే మనకు కూడా కొంచెం అవగాహన ఉండాలనేది నా అభిప్రాయం. ఆ అవగాహన ఎలా వస్తుంది, ఒకప్పుడు బుక్స్ చదువుకునేవాళ్ళు. టీవీలు రాకముందు బుక్స్ బాగా చదువుకునేవాళ్ళు. నేను 25 years ముందు బుక్స్ చదివేవాడిని బాగా. ఆరోగ్య బుక్స్ కూడా ఇప్పటికీ చదువుతుంటాను. అంటే నాకు 25 years ఉన్నప్పుడు దాంతో కొంత మనకు అవగాహన అనేది ఉంటుంది. వీళ్ళు ఎంత ఏజ్, ఇప్పుడు వీళ్ళు ఏమైనా ట్రీట్మెంట్లు అవి చెప్పారనుకోండి, డైట్లు ఇవి అన్నీ, కొంత మనకు అవగాహన ఉంటుంది. వాళ్ళు చెప్పేవన్నీ తప్పని నేను అనలేదు, అన్నీ కరెక్ట్ కాదనేది నేను నా అభిప్రాయం. ఎందుకంటే ఎందుకంటే అమ్మ, అమ్మమ్మ, నానమ్మ దగ్గర నుంచి మనం అన్నప్రాసం చేసుకొని వాళ్ళు పెట్టిన ఫుడ్, ఆహారం తింటూ వస్తాం. మొత్తం బయట వెళ్ళినప్పుడు ఏంటంటే బయట ఫుడ్ తింటుంటాం కాబట్టి కొన్ని అనారోగ్యాలు వచ్చేది సహజమే. కాకపోతే వీళ్ళు చేస్తున్నది ఏంది, టోటల్గా అన్నీ ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నప్రాసం చేయించుకోవడం అనమాట. జీవన విధానం పూర్తిగా వాళ్ళదే మనం పాటించటం. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సరే, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ పోతే బాగవుతుంది ఏది చెప్తుంటూ వెళ్తుంటారో చేసుకుంటుంటారో, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇప్పుడు మనకి ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ట్రీట్మెంట్లో ఫామ్లో ఉన్నవాళ్ళు ఎవరు, సత్యనారాయణ రాజు గారు, కాదర్ వలి గారు, విఆర్కే గారు. వీళ్ళు ఫస్ట్లో కొంచెం అవగాహన కల్పిస్తూ వస్తూ 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 ఇప్పుడు మంచి డాక్టర్ల కిందకు వచ్చేసారు. ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసే దగ్గరకు వచ్చేసారు. బిజినెస్ ఒకప్పుడు కరెక్ట్, ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్. వీళ్ళు చెప్పే కరెక్ట్ కాదనే ఉద్దేశం నాది కాదు. వీళ్ళు ఏంటి, సగం ఏంటి, అల్లోపతి డాక్టర్లని బూచీలుగా చూపించి మెడిసిన్స్ ఎక్కువ రాసేస్తారు, వాటి వల్ల అనారోగ్యాలు ఎక్కువైపోతాయి అని కొంత వాళ్ళని బూచిగా చూపించి ఫామ్ అయిన వాళ్ళే. కానీ వీళ్ళు సీరియస్ అయినప్పుడు వీళ్ళు ఎడకపోతారు, అల్లోపతి దగ్గరికే పోతారు. కానీ వీళ్ళు చెప్పే కరెక్ట్ కాదా అని అంటే వీళ్ళు చెప్పేవి కూడా కరెక్ట్గానే ఉన్నాయి. కానీ అలాగని అల్లోపతి డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళు కూడా ఎంతోమంది ప్రాణాలు పోసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద పరుచూరు మల్లిక్ గారు వీడియోలు చేస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ కాదని. సరే, ఆయన చెప్పే కరెక్ట్ కాదంటే ఆయన చెప్పేవి కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, ఒకరు చూసి నీ కాపీ కొట్టి ఇంకొంతమంది చిన్న చిన్న చిట్కాలు చెప్పటం, ఇలాంటివి ఎక్కువైపోయి ఎక్కువ అనారోగ్యాలు దారితీస్తుంది అనేది నా అభిప్రాయం. మనకంటూ ఒక అవగాహన ఉంటే, ఒక 50% మనకంటూ ఒక ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మిగతాది కొన్ని కొన్ని వాళ్ళు చెప్పే సలహాల్లో కొన్ని మనం తీసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఎవరిని వ్యతిరేకించడం అనేది అంటూ ఏమి ఉండదు. కానీ నేను చేయబోయే వీడియోల్లో మీకు కొంచెం అవగాహన కల్పించాలనే నేను కొన్ని బుక్స్ చదువుకున్న దాంట్లో నేను చూసినవి, నా అనుభవాలు, నేను చేసిన డైట్లు, వాటి వల్ల నేను పడ్డ ఇబ్బందులు, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, మళ్ళీ ఎలా కరెక్ట్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీతో ముందు ముందు కొన్ని వీడియోల ద్వారా షేర్ చేసుకోదలుచుకున్నాను. వాటి వల్ల ఏంటంటే కొంత మీకు అవగాహన కలిగే అవకాశం ఉంటుందని అనేది నా అభిప్రాయం. మీరు డైట్లు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ
సోషల్ మీడియాలో చెప్పే ఒక అడ్వర్టైజ్మెంట్గా తీసుకోండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేట్లు చేయండి, అంత సేవ్ అవుతారు. కానీ విని సొంతగా ప్రయత్నాలు చేస్తే మాత్రం వాటి వల్ల రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం ఇది. కొంచెం ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉండదు కాబట్టి ఇప్పుడున్న ఎక్కువ స్టూడెంట్స్ మీరు బుక్స్ చదవండి. చదవడం అంటే చదవగానే ఏదో అవగాహన వచ్చేస్తుందని కాదు, చదవాలి. మొబైల్ చూసేదానికన్నా రోజుకు 10 పేజీలు మీరు బాగా చదివి బ్రెయిన్కి ఎక్కించుకున్నారంటే కొంత ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగేది ఏంటి, ముక్కలు 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 బిడ్లు బిడ్లుగా వస్తాయి. మన బుక్స్లో పూర్తిగా వస్తుంది అనమాట డీటెయిల్స్ మొత్తం. కొంత మన బ్రెయిన్కి ఎక్కించుకున్నామంటే వీళ్ళు చెప్పే ఏ మంచి చెడులు కూడా మనకు కొంత అవగాహన కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా మనం ఫాలో అయ్యే అవకాశం మనకు ఉంటుంది. అది పరిచయం మాత్రమే. ముందు 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 నేను చేయబోయే వీడియోల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. నాకు తెలిసింది చెప్తూ మీ కామెంట్స్ ద్వారా కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు నేను తెలుసుకుంటూ కొన్ని వీడియోలు చేద్దాం. ట్రీట్మెంట్ అయితే కాదు, ఓన్లీ అవగాహన మాత్రమే. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు చెప్పే కూడా నేను పెద్దగా యాక్సెప్ట్ చేయను. దయచేసి ఎవరు కూడా వెనక ప్రోడక్ట్స్, ఈ అలోపతి డాక్టర్లు కూడా వెనక మెడిసిన్స్ కంపెనీలతో చెప్పడం, ఆయుర్వేదం అయితే మరి విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చాలా అవి ఔషధాలే, చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముందు ముందు. స్టూడెంట్స్ ఎక్కువగా మీరు బుక్స్ చదవండి, ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ.